నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణకు అడ్డుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఇటు క్రికెట్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు టీమిండియాకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీమ్11 ఒప్పందం నుంచి మధ్యలో నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరికొద్ది రోజులలో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజా పరిణామంతో బీసీసీఐ క్లిష్ట పరిస్థితులలో పడింది. కొత్త స్పాన్సర్ ను వెతుక్కునే అవసరం ఏర్పడింది. ఆసియా కప్ జెర్సీలను కొత్త స్పాన్సర్స్ ముద్రించాల్సి ఉంటుంది. ఇక టీమిండియాకు స్పాన్సర్షిప్ అంటే బడా కంపెనీలే క్యూ కడతాయి. జెర్సీ స్పాన్సర్షిప్ హక్కుల కోసం త్వరలో కొత్త బీడ్లను బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. మరి డ్రీమ్11 స్థానాన్ని భర్తీ చేసే వాటిపై ఓ లుక్కేస్తే ఆటోమొబైల్స్ కంపెనీలు, ఎఫ్ఎంసీజీ రంగాలు టీమిండియా స్పాన్సర్షిప్ తీసుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు. ఇప్పటికే టాటా గ్రూప్ ఐపీఎల్ కు ప్రధాన స్పాన్సర్షిప్ గా వ్యవహరిస్తుంది. చేరోదా, ఎంజల్1, గ్రో వంటి సంస్థలు తమ కస్టమర్ బేస్ ను విస్తరించుకునేందుకు స్పాన్సర్షిప్ రేస్ లోకి రావచ్చు. ఇక దిగ్గజ సంస్థలైన రిలయన్స్, అదాని గ్రూప్స్ కూడా ఈ రేసులోకి రావచ్చు. డ్రీమ్11 నిష్క్రమణకు వారు మంచి అవకాశంగా మలుచుకోవచ్చు. ఐపీఎల్, డబ్ల్యూఐపీఎల్ లో ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని సువర్ణ అవకాశంగా మలుచుకోవచ్చు. ఆసియా కప్ టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పాన్సర్స్ దొరక్కపోతే ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశం కూడా లేకపోవద్దు. ఇక స్పాన్సర్షిప్ పై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే భారత చట్టాలకు కట్టుబడి ఉంటామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ స్పష్టం చేశారు.